ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీడియో వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు శుభములు దైవాశీస్సులు. మరి ఈ రోజున మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి వచ్చి ఉన్నాం. మరి గత కొద్ది రోజుల క్రితము బ్రదర్ శాలేం రాజు గారు మరి ఈ చిలకలూరిపేట, ఆంధ్రప్రదేశ్లోని చిలకలూరిపేట అనే గ్రామంలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, తదితర ప్రాంతాల్లో కూడా సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు, మరి ఆంధ్రప్రదేశ్లోనే కాక తెలంగాణలోను కూడా తన పరిచర్య దేవుడిచ్చిన తలాంతులను బట్టి పరిచర్య విస్తరించాలని, ఆత్మలను పట్టించబడాలని, పట్టుకోవాలని, దేవుడి తట్టు తిప్పాలని ఆయనకిచ్చిన దేవుడి ప్రేరేపణను బట్టి తెలంగాణలో కూడా తండ్రి సన్నిధిని ఏర్పాటు చేయాలని మరి వీడియో తీయటం జరిగింది గత కొద్ది రోజుల క్రితము. దాన్ని బేసిక్ చేసుకొని మరి క్రైస్ట్ ఎంపైర్ అనే ఛానల్ ఒక బ్రదర్ గారు మరి తెలంగాణలో కూడా ఈ తండ్రి సన్నిధి అవసరమా, ఎందుకు, ఎన్నో చర్చిలు ఉన్నాయి కదా అని ఇలా మాట్లాడటం జరిగింది. దాని గురించి నిజంగానే అసలు తెలంగాణలో కూడా తండ్రి సన్నిధి అవసరమా, అనేక సేవకులు ఉన్నారు కదా, అనేక ఫెలోషిప్స్ ఉన్నాయి కదా, మరి అవసరమా కాదా అనే విషయంపై మేము చర్చించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. బ్రదర్ ఇప్పుడు మరి బ్రదర్ శాలేం రాజు గారు మరి ఇలా అన్నారు కదా తెలంగాణలో కూడా ఏర్పాటు చేయాలని. మరి దాని గురించి క్రైస్ట్ ఎంపైర్ బ్రదర్ కూడా అవసరమా అని ఇలా మాట్లాడారు. మీరు విన్నారు కదా, మరి ఆ వీడియో కూడా చూసే ఉంటారు మీరు కూడా. మరి దాన్ని ఎలా వ్యతిరేకిస్తారు బ్రదర్, లేకపోతే ఆయన సపోర్ట్ చేస్తారా? నిజంగా అవసరం అంటారా తెలంగాణలో కూడా తండ్రి సన్నిధి, లేకపోతే వద్దా? మంచి విషయమే. వాస్తవానికి ఈ వీడియో మనం చేసేవారం కాదు. క్రైస్ట్ ఎంపైర్ ఛానల్లో ఉన్నటువంటి ఆ బ్రదర్ ఈ విషయం మీద మాట్లాడడం వల్ల మనం మాట్లాడాల్సి వచ్చింది. అవును బ్రదర్. వాస్తవానికి చిలకలూరిపేట బిఫోర్ తండ్రి సన్నిధి, అంటే తండ్రి సన్నిధి పరిచర్య అక్కడ ఏర్పడక మునుపు చిలకలూరిపేట పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడ భయంకరమైనటువంటి వ్యభిచారులు, భయంకరమైనటువంటి త్రాగుబోతులు, భయంకరంగా తిరుగుబోతులు ఎంతో మంది అక్కడ ఉండేవారని మా పితరులు చెప్పారు, మా పెద్దవారు చెప్పారు. చాలా ఇళ్ళు, చాలా కొంపలు, వ్యభిచారపు కొంపలు ఉన్నాయి. ప్రతి బజారుకు 4 ఇల్లులు ఉండేవి. అంటే ఇంక అర్థం చేసుకోండి ఏ రకంగా వ్యభిచారం జరిగేదో చిలకలూరిపేటలో. అలాంటిది ఒక దైవజనుని లేపి, ఒక నార్మల్ వ్యక్తిని లేపి, ఇంటింటికి తిరిగి పాలు వ్యాపారం చేసేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని లేపి తండ్రి సన్నిధి పరిచర్య ఏర్పాటు చేసిన తరువాత అదే వ్యభిచారపు కొంపలు, అదే త్రాగుబోతు కొంపలు, అదే తిరుగుబోతు కొంపలు, అదే భయంకరమైనటువంటి వ్యసనాల్లో పట్టబడ్డ కొంపలు ఎన్నో మార్పు చెందాయి. అక్కడ ఎంతోమంది పరిచారకులు అయ్యారు, ఎంతోమంది సేవకులు అయ్యారంటే మీరు నమ్ముతారా? బ్రదర్, తండ్రి సన్నిధి పరిచర్య చిలకలూరిపేటలోకి వచ్చిన తరువాత చిలకలూరిపేట అంటే తండ్రి సన్నిధి, తండ్రి సన్నిధి అంటే చిలకలూరిపేట అని ఎంతగా వచ్చింది. ఈరోజు ఆదివారం వస్తే సింపుల్గా 1,00,000 మంది దేవుణ్ణి ఆరాధిస్తారని మీకు తెలుసా? సింపుల్గా 2 సర్వీసుల్లో సింపుల్గా 1,00,000 మంది ఆరాధిస్తున్నారు. ఆల్ నైట్ జరిగిందంటే, హోల్ నైట్ ప్రేయర్ జరిగిందంటే ప్రతి నెల 2వ శనివారం రోజు హోల్ నైట్ ప్రేయర్ జరిగింది. ఇంచుమించుగా 1,00,000కు పైగానే ప్రజలు వస్తారు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి. అంటే అంత బలమైన పరిచర్య చిలకలూరిపేటలో ఏర్పడింది. ఎన్నో వేల మందికి దైవజనులు శాలేం రాజు గారు మరి బాప్తిజాలు ఇవ్వడం జరిగింది. భయంకరమైనటువంటి వ్యసనాల్లో కూరుకుపోయిన వారు, వ్యభిచారులు, మాంత్రికులు, జారులు, జూదమాడేవారు,
కలహముల చేత పట్టబడిన వారు, దయ్యపు శక్తులు కలిగిన వారిని ఎంతో మందిని దేవుడు అక్కడ బాగు చేసుకోవడం దైవజనుల ద్వారా మరి కనబడతా ఉంది. అయితే ఎంతోమంది సేవకులుగా కూడా వచ్చారు. బ్రదర్, ఇదంతా దైవజనులు షాలేం రాజు గారి గొప్పతనమా? దేవుడు గొప్పతనం బ్రదర్ కదా, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి కృప. అయితే దైవజనుల యొక్క గొప్ప ఏమన్నా ఉందంటే ఆయన పడిన ప్రయాస, ఆయనకున్నటువంటి ప్రార్థనా జీవితం. బ్రదర్, ఇప్పుడు నిన్ను నన్ను పిలిచి దేవుడు మీకు ఒక మంచి పరిచర్యను అప్పచెప్తాను, మంచి ప్లేస్ మీకు ఇస్తాను, మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి అని అబ్రహాంతో చెప్పినట్లు ఈరోజు నీకు నాకు చెప్తే దైవజనులు షాలేం రాజు గారు దానికి ఆ రోజు ఆ పిలుపుకి చెవియొగ్గి లోబడి ఆ ప్రాంతం నుంచి వచ్చి చిలకలూరుపేటలో తండ్రి సన్నిధి ఏర్పాటు చేశారు. అందుకే ఎంత గొప్ప కార్యం చూడగలిగారు. ఈరోజు నీకు నాకు ఆ పరిస్థితి వస్తే మనం చెవియొగ్గం, మనం ప్రార్థన చేసుకోం, కనీసం మనం లోబడం. అందుకే మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాం, ఇలాంటి స్వభావం కలిగి ఉన్నాం. ఆయన చెవియొగ్గాడు, దానికి తగ్గట్టుగానే ఎంతో శ్రమ పడ్డాడు. అందుకే అంటాడు, ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థంగా పోదు. అందుకే ఈనాడు చిలకలూరుపేట అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. హోల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా చిలకలూరుపేట వెళ్ళిందంటే మొదటిగా దేవుని కృప, రెండవది షాలేమన్న ఆయన శ్రమ, ఆయన పరిచర్య. సరే బ్రదర్, ఇప్పుడు షాలేం రాజు గారు మాట్లాడుతూ, నేను చిలకలూరుపేట నుంచి ఈ పరిచర్యను తెలంగాణకు కూడా, ఆంధ్రప్రదేశ్ నుంచి నేను తెలంగాణకు తీసుకెళ్లాలని నాకు దేవుడు ప్రేరేపించాడు. అక్కడ కూడా కొన్ని పరిస్థితులు నాకు చక్కబడితే అక్కడ ఒక పరిచర్య ఏర్పాటు చేస్తాను, అది మెయిన్ బ్రాంచ్గా ఉంచి ఇక్కడ నేను చూసుకుంటూ మరలా అక్కడికి కూడా వెళ్ళి నేను దేవుని వాక్యాన్ని అందిస్తాను అని మాట్లాడాడు. చాలా మంచి విషయం, అది చాలా సంతోషం. కానీ ఒక బ్రదర్ దీన్ని అపోజ్ చేస్తూ క్రైస్ట్ ఎంపైర్ ఛానల్లో నుంచి ఒక అన్న, అతని పేరు కూడా నాకు తెలియదు, అతని వీడియోస్ కూడా నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. ఆ బ్రదర్ మాట్లాడినటువంటి వీడియోలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి హైదరాబాద్కి అంత అవసరమా అని ఆ బ్రదర్ మాట్లాడాడు. నేను అంటాను, అవసరమా అనడానికి అతను ఎవరు? దేవుడు ఎన్నుకొని, దేవుడు ప్రేరేపించి, దేవుడు పంపించిన తర్వాత అపోజ్ చేయడానికి అతను ఎవరు? దేవుడి మాటకు లోబడాలి కదా. బ్రదర్, మీకు స్టువర్ట్పురం గురించి తెలుసు? ఐడియా ఉంది బ్రదర్. చీరాలకి బాపట్లకి మధ్యలో ఉంటది. అక్కడ స్టువర్ట్పురం అనే గ్రామంలో ఒకప్పుడు భయంకరమైనటువంటి బందిపోట్లు ఉండేవాళ్ళు, భయంకరమైనటువంటి దొంగలు ఉండేవాళ్ళు. వాళ్ళ కన్ను పడిందంటే ఒక ఇంటి మీద కానీ ఒక గ్రామం మీద కానీ వాళ్ళ కన్ను పడిందంటే భయంకరంగా ఆ ఊరినంతా కూడా దోచేసుకునేవాళ్ళు, చంపేసేవాళ్ళు. అవసరమైతే పోలీసులు కూడా కాపలా ఉండేవాళ్ళు. సెక్షన్స్ పెట్టి భయంకరమైన పరిస్థితులు ఆ ఊర్లో ఉండేవి. అయితే ఎల్ఈఎఫ్ అనే ఒక సంస్థ, మరి దానియేలయ్య గారు స్థాపించినటువంటి ఎల్ఈఎఫ్ అనే ఒక సంస్థ ఆ స్టువర్ట్పురంలోకి వచ్చిన తర్వాత ఆ దొంగల ముఠ కాస్త, బందిపోట్లు కాస్త ఈరోజు స్టువర్ట్పురం సువార్తపురం అయిపోయింది. ఎన్నో మూవీస్ తీశారు దీని మీద, ఎన్నో యూట్యూబ్ లో కొడితే ఎన్నో వీడియోస్ వస్తాయి స్టువర్ట్పురం మీద. అలాంటి నేర చరిత్ర కలిగిన ఎన్నో వందల కేసులు ఫైల్ అయ్యాయంట. అలాంటి నేర చరిత్ర కలిగినటువంటి ఆ స్టువర్ట్పురాన్ని సువార్తపురంగా మార్చింది దేవుడు. తర్వాత ఎల్ఈఎఫ్. దేవుడు సువార్త వెళ్ళకపోతే అక్కడ మారేది కాదు బ్రదర్. అవును బ్రదర్, అవును. అందుకే దైవజనుల యొక్క శ్రమ, ఫస్ట్ దేవుని యొక్క కృప, రెండవదిగా దైవజనుల యొక్క శ్రమ. అక్కడ దేవుడికి లోబడ్డారు. అలాగే ఇక్కడ కూడా దేవుడికి లోబడి షాలేం రాజు గారు తెలంగాణలో కూడా పెట్టాలని చూస్తున్నారు. మరి దేవుడికి లోబడే కదా, ఆయన సొంత నిర్ణయం కాదు కదా బ్రదర్. మరి అప్పుడు దేవుడికి లోబడితే ఆత్మ రక్షణే కదా. ఎవరైనా ప్రయాసపడేది ఆత్మ రక్షణ కోసమే కదా బ్రదర్. మరి క్రైస్ట్ ఎంపైర్ బ్రదర్ మాట్లాడటం ఏందినా? నాకు అదే హాస్యాస్పదంగా ఉంటది, నాకు అదే నవ్వుకోలుగా ఉంటది.
అంటే అవసరమా అంటే ఏమనుకోవాలి, అంటే ఆత్మ రక్షణ కోసమే కదా ఎవరు ప్రయాసపడ్డారని, ఏ సేవ నేను బైబిల్లో ఒక వచనం చూపిస్తాను. అసలుకి ఆ బ్రదర్ మాట్లాడారని కాదు, షాలేం రాజు గారు మాట్లాడారని కాదు, ఇది కాదు. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఉంటది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అదే 16వ వచనంలో ఇంకో మాట ఉంటుంది, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అంటాడు. అవును బ్రదర్. ఆయనకి దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ముందుకు వెళ్తున్నాడు. హైదరాబాద్ కాదు, అమెరికా పోతాడు, న్యూజిలాండ్ పోతాడు, లేకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్తాడు. అడగటానికి నువ్వెవరు? దేవుడు వాడుకుంటున్నాడయ్యా, దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. నీకు దమ్ముంటే దేవుడు నీకు కృపనిస్తే, దేవుడు నీకు అవకాశం ఇస్తే నువ్వు వాడబడు. అంతకంటే గొప్ప భాగ్యం నువ్వు అపోజ్ చేయకూడదు. దాని విషయంలో ఎంతో మంది సేవకులు ఉన్నారు, ఎన్నో సంఘాలు ఉన్నాయి అని నువ్వు మాట్లాడితే వాళ్ళ గురించి అవసరం లేదు. ఇక్కడ కూడా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఏర్పడక ముందు చిలకలూరుపేటలో ఎంతో మంది సేవకులు ఉన్నారు, ఎన్నో పరిచర్యలు ఉన్నాయి, కానీ వారి ద్వారా కూడా పట్టబడలేదే కొన్ని ఆత్మలు. ఈయన వచ్చిన తర్వాత దేవుడు ఈయన్ని బలంగా వాడుకోవడం వల్ల ఇంత గొప్ప పరిచర్య జరిగింది కదా. ఏమో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులను బట్టి హైదరాబాద్ ఎంత భయంకరంగా ఉందో తెలుసా బ్రదర్? వ్యభిచారం, జారత్వం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే భయంకరంగా డ్రగ్స్కు బానిసలైపోయి, మత్తు పదార్థాలకు బానిసలైపోయి ఆ హైదరాబాదు ప్రాంతం మొత్తం కూడా భయంకరంగా కొట్టిమిట్లాడుతుంది. ఏమో ఈయన దగ్గరకు వచ్చి ఈయన వెళ్ళి అక్కడ పరిచర్య ఏర్పాటు చేస్తే కొద్ది మంది అయిన రక్షణలోకి వస్తారేమో. ఒక్క ఆత్మ పట్టబడినా కూడా అది దేవుని సన్నిధిలో ఎంత సంతోషమో కదా. తప్పిపోయిన ఒక్క గొర్రె పిల్ల కోసం దేవుడు వచ్చాడే. ఈరోజు ఆ తండ్రి సన్నిధి పరిచర్య హైదరాబాద్లో ఏర్పాటు చేయటం అవసరమా అంటే అవసరమే. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు ఆయన. చేస్తున్నాడు ఆ పని ఆయన. నీకు దమ్ముంటే, నీకు ఆత్మల పట్ల భారం ఉంటే, దేవుడు నీకు పిలిపిస్తే నువ్వు కూడా వాడబడు. అలా అనుకుంటే దైవజనులు ఎంతో మందిని అపోజ్ చేస్తే ఈరోజు ఎన్నో ఆత్మల కార్యం జరిగేది కాదేమో. అందుకే నేను ఆ బ్రదర్కి చెప్పే విషయం ఏంటంటే, ఆ బ్రదర్ దాకా వెళ్తుందో వెళ్ళదో నాకైతే తెలీదు. ఎవరైతే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఉన్నవారు ఉన్నారో, ఎవరైతే పరిచారకులు ఉన్నారో, హోల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎవరైతే తండ్రి సన్నిధి మినిస్ట్రీలో ఉన్నారో, ఆ పరిచర్యని ఆదరిస్తున్నారో, వారందరికి కూడా చెప్పే మాట ఒకటే దీని విషయంలో. అవసరమా అంటే అవసరమే. తండ్రి సన్నిధి అవసరమే హైదరాబాదులో, తెలంగాణలో. ఏమో దేవుడు ఏం చేయదలుచుకున్నాడు. ఎక్కడ పాపం ఉంటే అక్కడ సువార్త వెళ్ళిపోవాలా. ఎక్సలెంట్ మాట బ్రదర్, చాలా మంచి మాట అన్నారు. ఎక్కడ పాపం ఉంటే అక్కడ వెళ్ళిపోవాలి. ఈ రోజు హైదరాబాద్ లో ఎంత భయంకరమైన పాపం ఉంది. అవును బ్రదర్. సువార్త నీకు దమ్ముంటే నువ్వు చెయ్యి, నువ్వు కూడా పెట్టు, తప్పేమని చెయ్యి. దేవుడు ప్రేరేపణ ఇస్తే ఒకరికి ఇబ్బంది కలగకుండా, ఒకరిని దూషించకుండా, ఒకరిని భయంకరంగా నిందారోపణ వాళ్ళ మీద చేయకుండా నువ్వు పరిచయం చేయి, తప్పేం కాదు. అవసరమైతే ఈ తండ్రి సన్నిధి పక్కనే ఇంకో చర్చి పెట్టి చెయ్యి, తప్పేం కాదు దాంట్లో. అంతేగాని నువ్వెవరో ఇక్కడ వచ్చి మాట్లాడడానికి, నువ్వెవరు ఇక్కడ వచ్చి చేయడానికి అని నువ్వు అడ్వైజ్లు అవసరం లేదు బ్రదర్. ఎందుకంటే దేవుడు అక్కడ అడ్వైజ్ ఇచ్చి అక్కడ నిలబెడుతున్నాడు. ఆయన దేవుడు ప్రేరేపణ ఇస్తేనే కదా ఒక సేవకుడు వెళ్ళేది. అంతే కదా, ఎట్లా పడితే అట్లా వెళ్ళరు. ఈయనకి ఇక్కడ ఎంత పరిచర్య ఉంది. ఇక్కడ చిలకలూరుపేటలో లక్షల ఆత్మలు ప్రతి వారం ఆరాధిస్తున్నాయి. ఇసుకేస్తే రాలనంత జనం వస్తారు ఆలనైట్కి. అంటే ఇక్కడ చూసుకొని ఇక్కడే ఉండొచ్చు ఆయన. అసలు జీవితం అంతా ఇక్కడ గడపవచ్చు ఒకవేళ అనుకుంటే. ఆయన అంత భారం కలిగి హైదరాబాద్ వెళ్తున్నాడు అంటే నాకు ఎంతో సంతోషం వేసింది. ముందు దైవజనులు ఎంత శ్రమ పడుతున్నారయ్యా, ఎంత కష్టపడుతున్నాడయ్యా ఆత్మల కోసం. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా, అనారోగ్య పరిస్థితుల్లో ఉండి కూడా, సరిగ్గా టైం కూడా లేని పరిస్థితుల్లో ఉండి కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నానంటే ఎంత సంతోషం వేసిందంటే అంత సంతోషం వేసింది బ్రదర్. ఈరోజు అపోజ్ చేయడానికి సైతాన్ గాడు కొంతమందిని వాడుకుంటాడు. అవును బ్రదర్.
సరే ఎంతమందిని వాడుకున్నా దేవుని కార్యం మాత్రం బలంగా జరుగుతుంది. అది ఆగదు కదా, ఆనాడు తలపెట్టిన పని ఆగదు. అది ఆనాడు చిలుకలూరుపేటలో కూడా ఎంతమంది అపోజ్ చేసి ఉంటారు, కానీ దేవుడు కార్యం బలంగా జరగల. స్టువర్ట్పురంలో కూడా రాకుండా ఎంతో మంది సువార్తను అడ్డగించుంటారు, మరి బలమైన కార్యం జరగల. ఆనాడు తోమ భారతదేశానికి వస్తుంటే ఎంతో మంది అపోజ్ చేసి ఉంటారు, కానీ ఈనాడు క్రీస్తు యొక్క సువార్త భారతదేశం అంతటా వ్యాపించిందంటే ఆనాడు తోమ రావడం వల్ల కదా. అవును బ్రదర్. తన ప్రియ శిష్యులలో ఒక శిష్యుడినే భారతదేశానికి పంపించాడు దేవుడు. అంత గొప్ప పరిచర్య మరి భక్తులు చేశారు, శిష్యులు చేశారు. ఈనాడున్న దైవ సేవకులు కూడా చేస్తున్నారు, దైవజనులు షాలేం రాజు గారు కూడా చేస్తా ఉన్నారు. దాంట్లో తప్పేముంది? ఆయన బట్టి ఎంతో మంది అపోజ్ చేయడానికి అసలు వీలు లేదు. ఎందుకంటే దేవుడు ఆయనకి ఇచ్చిన కృప మొదటిగా, రెండవది ఆయన పడుతున్న శ్రమ, దేవుడు ఆయనకు చూపించినటువంటి ఒక మాదిరి, ఒక దర్శనం. తప్పేం లేదు. ఇంకా దాని విషయంలో మేము బలంగా ప్రార్థన చేస్తాం. అక్కడ బలంగా హైదరాబాదులో కార్యం జరగాలి, అనేక ఆత్మలు పట్టబడాలి. వ్యభిచారులు, జూదులు, త్రాగుబోతులు, నరహంతకులు, మాంత్రికులు, దయ్యపు శక్తులు పట్టిన వారు వీరందరూ మార్పు చెంది సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవాలి తండ్రి సన్నిధి మినిస్ట్రీ ద్వారా అని నేను ఆశపడుతున్నాను. దాని కొరకు ప్రార్థన చేస్తాను. బ్రదర్, ఒక సర్వే చేస్తే హైదరాబాదులో అమ్మాయిలు, అబ్బాయిలు ఎక్కువ మందికి హెచ్ఐవి పాజిటివ్ ఉందంట. అవును బ్రదర్, హెచ్ఐవి పాజిటివ్ ఉందంట. అంటే ఏ రకంగా వ్యభిచారం జరుగుతుందో ఆలోచించు. స్టూడెంట్సే పాకెట్ మనీ కోసం భయంకరంగా వ్యభిచారం చేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితులు ఉన్న హైదరాబాదులో దేవుని దాసుని వాడుకొని గొప్ప పరిచర్య జరిగితే ఇంకెంత బాగుంటది. కొన్ని ఆత్మలు పట్టబడినా చాలు కదా. అంతేగా బ్రదర్ అనేది నా ఒపీనియన్ బ్రదర్. దేవుడు ఈ విషయంలో, నేను ఒకవేళ తప్పు మాట్లాడితే దేవుడు నన్ను శిక్షించాలి. ఈ విషయంలో ఎక్కడ కూడా నేను తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు షాలేం అన్న గారిని నేను ప్రోత్సహిస్తున్నాను అని కాదులే, కానీ దేవుడే ప్రోత్సహిస్తున్నాడు, దేవుడే నిలబెడుతున్నాడు. మనం ఎవరం ప్రోత్సహించడానికి, మనం ఎవరు సపోర్ట్ చేయడానికి? దేవుడే ఆయనకు తోడుగా ఉన్నాడు, దేవుడే ఆయన నిలబెడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుని కార్యం అక్కడ బలంగా జరిగిద్దని నేను నమ్ముతున్నాను బ్రదర్. మీరేమంటారు బ్రదర్ దీని విషయంలో? అవును బ్రదర్, సువార్త ఎక్కడికైనా వెళ్ళాలి. చెప్పాను కదా, పాపం ఎక్కడ విస్తరించిద్దో అక్కడ సువార్త కూడా అంతకు డబల్ గా, ట్రిపుల్ గా విస్తరించాలి బ్రదర్. ఆమేన్, 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 ఆమేన్. కొన్ని ఆత్మలను రక్షించబడితే అంతకంటే సంతోషం ఏముంది బ్రదర్ మనకి? అవును, అవును, అవును. దేవుడి కోసం ఒక్క ఆత్మ రక్షించినా అది ఒక రోజు లెక్క చెప్పుకోవాలి. ఆ లెక్క చెప్పుకునే స్థితిలో మనం ఉండాలి, మనం కూడా వాడబడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి క్రైస్ట్ అంపైర్ అనే ఛానల్లో నుంచి బ్రదర్ అన్నాడు, ఎన్నో పరిచర్యలు ఉన్నాయి హైదరాబాద్లో, అంత అవసరమా? ఎన్నో పరిచర్యలు ఉండొచ్చు, ఎంతో మంది కార్పొరేట్ సేవకులు ఉండొచ్చు, కానీ ఎన్నో కొన్ని ఆత్మ అయితే పాపలు ఉన్నాయి కదా. మరి ఉన్నాయిగా, మరి ఆత్మల్లో మరి ఎలా మరి చెప్పు, మరి ఎలా? మరి ఒక సేవకుడు వెళ్ళాలి కదా, మళ్ళీ వెళ్ళాలి కదా. నీకు దమ్ముంటే నువ్వు చేయి బ్రదర్, అంతే. పిలిపిస్తున్నాం, మీకు కూడా దమ్ముంటే మీరు కూడా ఒక మందిరం కట్టండి, దేవుని సువార్త ప్రకటించండి, ఆత్మను రక్షించండి. అంతకంటే సంతోషం ఏముంది? విన్నారు కదా. మరి దీని విషయంలో మీరేం మాట్లాడతారు? మరి మీరు కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. దైవజనులు షాలేం రాజు గారికి మరి తండ్రి సన్నిధి ఆ పరిచర్య హైదరాబాదులో, తెలంగాణలో కూడా ఏర్పడాలంటే మీరు సపోర్ట్ చేస్తారా, దాన్ని మరి తిరస్కరిస్తారా అనేది మీరు కూడా మా కామెంట్లో తెలియజేస్తారని క్రీస్తు పేరిట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము. ఆమెన్.